ఇలాంటి పరిస్థితులు రాకూడదని కోరుకుంటాం. కానీ దురదృష్టవశాత్తు ఇలాంటి జరిగినాయి. మనం అందరం ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశ ప్రభుత్వానికి, ప్రధాని మంత్రి గారికి, అగ్ర నాయకత్వానికి, ఆర్మీకి, నేవీకి, ఎయిర్ ఫోర్స్ కి, ఎంటైర్ డిఫెన్స్ ఫోర్సెస్ కి ఇది మనం అండగా ఉండాల్సిన సమయం. ప్రతి ఒక్కరూ చాలా ఎరుకుతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు వాళ్ళు వేలాది మంది ఈ లష్కరే తోయిబా లేదా జైషే మహమ్మద్ తీవ్రవాదులందరూ కూడా వాళ్ళు భారతదేశం మీద రకరకాల దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సీజ్ ఫైర్ ని దయచేసి మనం ఎవరో నమ్మట్ల. సీజ్ ఫైర్ శాంతికి ఒప్పందం కాదు. వాళ్ళు పాకిస్తాన్ బతకలేదు అని చెప్పి కాళ్ల బేరానికి వచ్చిన 3 గంటల్లోనే మళ్ళీ సీజ్ ఫైర్ ని వైలేట్ చేశారు. సో ఇది అందరూ కూడా గమనించాల్సిన విషయం. భవిష్యత్తులో ఇలాంటి ఉత్పన్నం కాకుండా ఉండాలని కోరుకుందాం. దాని తగ్గట్టుగా మనందరం దేశానికి, దేశ నాయకులకి, ఆర్మీకి, నేవీకి, ఎయిర్ ఫోర్స్ కి, ఎంటైర్ డిఫెన్స్ ఫోర్సెస్ కి మనం బలం ఇవ్వాల్సిన సమయం.